తులారాశి జాతకులకి స్వగృహయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి? అసలు తీరని కలగా ఉండే సొంతింటి కల ఎటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల మీకంతా కూడా ఆ కల నెరవేరుతుందనేది తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే తులారాశి కానీ, తులా లగ్నం జాతకులు కానీ, లగ్నం తెలిసి ఉంటే లగ్నాన్ని చూసుకోండి. రాశి తెలిసి ఉంటే కనుక రాశి అనేది చూసుకోండి. ప్రధానంగా తులారాశి జాతకులు గనుక ఈ యొక్క తులా లగ్నం జాతకులు కానీ, తులారాశి జాతకులు కానీ మీకు చతుర్థ, నవమ, దశమ, ఏకాదశ స్థానంలో కనుక మంచి గ్రహాలు ఉండి గ్రహయోగాలంతా కూడా గోచారీత్యా జాతకరీత్యా మంచి గ్రహాలు ఉంటాయి గనక గ్రహయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. భూ సంబంధమైన లాభాలు కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మంచి భూమి యోగం సిద్ధించడానికి, పితృ ఆర్జితమైన స్థిర ఐశ్వర్యం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అంటే పూర్వీకుల నుంచి వచ్చిన తరతరాల ఆస్తి అంతా కూడా సిద్ధించడానికి తులారాశి జాతకులకి లక్ష్మీ కటాక్షం లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శుక్రుడు ఇక్కడ మీకు భోగభాగ్యానికి కారణమవుతాడు. ప్రధానంగా శుక్రుడు యొక్కరంగా ఉండాలి. చతుర్థాధిపతి అయిన శని భగవానుడు యొక్కరంగా ఉండాలి. మరియు నవమాధిపతి కూడా యొక్కరంగా ఉండాలి. మరి బుధుడు, శనీశ్వరుడు, ఇక్కడ శుక్రుడు యొక్కరంగా ఉండాలి. అంగారకుడు యొక్కరంగా ఉండాలి. చంద్రభగవానుడు ప్రీతికరంగా జప హోమాది కార్యక్రమాలు ఆచరించాలి. అదృశ్య యోగం కలిసి వస్తుంది. ఇక్కడ శనీశ్వరుడు ప్రీతికరంగా జప హోమాది కార్యక్రమాలు, నలనవులు దానం చేసుకోవాలి. ఇక శని భగవాన్ ప్రీతికరంగా తైలాభిషేకం తరచుగా చేసుకుంటుండడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది. ఏకాదశ స్థానంలో మంచి గ్రహాలు ఉండాలి జన్మ జాతకంలో. తద్వారా గృహయోగం సిద్ధిస్తుంది. అదృష్ట యోగం కలిసి వస్తుంది. శుక్రుడంతా కూడా భోగభాగ్యానికి, అదృష్టవంతమైన జీవితానికి, రాజయోగానికి, రాజభోగానికి కారణమవుతారు. శుక్రుడికి ప్రీతికరంగా జప హోమాది కార్యక్రమాలు, మహాలక్ష్మీదేవి మూలమంత్ర సహితంగా శ్రీసూక్త పారాయణంతో, శ్రీసూక్త హోమాది కార్యక్రమాలు, తామర పూలతోటి, తేనెతోటి, మంచి సుగంధ ద్రవ్యాలతోటి అంటే తెల్ల ఆవాలతోటి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అదృశ్యయోగం కలిసి వస్తుంది. శీఘ్రంగా స్వగృహయోగం మీ కళ అంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. మీకు ఇక్కడ శుక్ర భగవానుడు నీచ స్థానంలో సంచారం చేస్తున్నారు కావున శుక్రుడు యోగకరంగా మీ రాశిలో ప్రవేశం చేసిన తర్వాత అదృశ్యయోగం కలిసి వస్తుంది. అధికంగా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. భూ సంబంధమైన లాభాల గురించి మీరు ప్రయత్నం చేసుకోవచ్చు. మంచి భూ సంబంధమైన వ్యాపారాల గురించి కూడా ప్రయత్నం చేసుకోవచ్చు. అదృశ్యయోగం కలిసి వస్తుంది. అంగారక ప్రీతికరంగా కందిపప్పు దానం చేసుకోవాలి. మంగళవారం మంగళహోరంలో దానం చేసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరంగా, కాలభైరవుడి ప్రీతికరంగా తెల్ల గుమ్మడికాయని కూష్మాండ దానం చేసుకోవాలి. కూష్మాండ దీపాన్ని కాలభైరవ స్వామి దేవాలయంలో విశేషంగా ప్రదోష కాలంలో ప్రతినిత్యం కూడా దేవాలయ ప్రాంగణంలో కూష్మాండ దీపాన్ని, ఉప్పు దీపాన్ని నివేదనం చేస్తూ ఉండాలి. అంటే దీపాన్ని వెలిగిస్తూ ఉండడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది. కాలభైరవ అష్టకాన్ని, ఈ యొక్క మహాలక్ష్మి యొక్క సహస్రనామాన్ని మరియు మణిదీపేశ్వరి యొక్క వర్ణన అంతా కూడా ప్రవచనంలాగా వింటూ ఉండడం అదృశ్యయోగం కలిసి వస్తుంది. అఖండమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఓం హ్రీం మణిదీపేశ్వర్యే నమః నామాన్ని జపాన్ని ఆచరించాలి. ఓం శరవణ భవాయ నమః అనే నామాన్ని కూడా ప్రతినిత్యం కూడా ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ప్రీతికరంగా జపాన్ని ఆచరించుకోవడం, మణిదీపేశ్వరి వర్ణన అంతా కూడా చదువుకోవడం. ఓం హ్రీం మణిదీపేశ్వర్యే నమః, ఓం హ్రీం మణిదీపేశ్వర్యే నమః, ఓం హ్రీం మణిదీపేశ్వర్యే నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృశ్య యోగం సిద్ధిస్తుంది. అఖండమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. జగన్మాత యొక్క అనుగ్రహం వల్ల మీకంతా కూడా శీఘ్రంగా స్వగృహయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీరు చేసే జప హోమాది కార్యక్రమాల్లో పాల్గొనండి. విశేషమైన హోమాలు, బగలామకి శాంతి హోమాది కార్యక్రమాలు, ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాధికతులు, ప్రధానంగా మాతంగేశ్వరి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృశ్య యోగం కలిసి వస్తుంది. అఖండమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. గృహయోగాలు సిద్ధించాలి అని చెప్పేసి అంటే ప్రధానంగా అంగారకుడు యోగకరంగా ఉండాలి. బృహస్పతి యోగకరంగా ఉండాలి. చతుర్థ నవమాధిపతులు యోగకరంగా ఉండాలి. మరియు దశమాధిపతి యోగకరంగా ఉండాలి. లగ్న చక్రవశాత్తు ప్రధానంగా చూసుకోవాలి. లగ్నం తెలియకపోతే కనుక రాశి చూసుకొని పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేసుకోవడం, ప్రధానంగా మణిదీపేశ్వరి వర్ణన అంతా కూడా చదువుకోవడం. ఓం హ్రీం మణిదీపేశ్వరియే నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృశ్యయోగం కలిగి వస్తుంది. శీఘ్రంగా అమ్మవారి దయవల్ల మీకు అంతా కూడా స్వగృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే అంగారకుడి చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం కూడా అదృశ్యయోగం కలిసి వస్తుంది. ప్రధానంగా దత్తాత్రేయ చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల గురు కటాక్షం వల్ల మీకు అంతా కూడా యోగకరంగా ఉంటుంది. అంగారకుడు
బృహస్పతి, శుక్రుడంతా కూడా యుకరంగా ఉండాలి. శుక్రుడంతా కూడా చూసుకుంటే భోగభాగ్యానికి కారణమవుతాడు, రాజ్యయోగానికి కారణమవుతాడు, విలాసవంతమైన జీవితానికి కారణమవుతాడు. ప్రధానంగా ఈ స్థానాలంతా కూడా మంచిగా ఉండాలి. ప్రధానంగా ధనకారకుడైన యుకరంగా ఉండాలి. ప్రధానంగా ద్వాదశ స్థానం కూడా కొంతమంది చూస్తూ ఉంటారు. జాతకరీత్యా ద్వాదశ స్థానం ఏమని చెప్తుంది? భోగభాగ్యమైన సుఖవంతమైన జీవితం గురించి, ఈ యొక్క రాజ్య సంపదల గురించి, విలాసవంతమైన జీవితం గురించి, రిచ్ లైఫ్ గురించి చెప్తూ ఉంటుందన్నమాట. ద్వాదశ స్థానాల్లో కూడా మీకు ఖర్చుల గురించి చెప్తూనే విపరీత రాజయోగానికి గురించి కూడా చెప్తూ ఉంటుంది. ఈ స్థానాల్లో గనక మంచి గ్రహాలు ఉంటే జన్మజాతకంలో కనుక గోచారీత్యా కూడా ఆ గ్రహాలు కూడా అనుకూలత ఉండాలి. దశానాథుడు అనుకూలత ఉండాలి. ఏ మహర్దశ నడుస్తుంది, ఆ దశలో అంతర్దశ ఏం నడుస్తుంది, విదశలో ఏం నడుస్తుంది, ఆ దశానాథుడు అంతా కూడా ఈ స్థానాలకి సంబంధించే ఉండాలన్నమాట. ఇదొకటే కాకుండా జన్మజాతకంలోనే కాకుండా హస్త సాముద్రికంలో కూడా చూసుకోవాల్సి ఉంటుంది. హస్త సాముద్రికంలో కూడా ధనయోగాలు ఏ రకంగా ఉన్నాయి, ఏ గ్రహాల యొక్క మీకు ఈ యొక్క యొక్కరంగా ఉన్నాయి మీకంతా కూడా ఆ హస్త సాముద్రికంలో కూడా మనకు తెలుస్తుందన్నమాట. జాతకం అనేది కాకుండా హస్త సాముద్రికంలో కూడా కంపారిజన్ చేసుకోవాల్సి ఉంటుంది. హస్త సాముద్రికంలో కూడా గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది, అదృష్ట యోగం కలిసి రావడానికి ఏ రకంగా వస్తుంది, ప్రతినిత్యం కూడా మీరు చూసుకోవాల్సింది ఏంటిదంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా మెరుక్కోవడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, శీఘ్రంగా తీరని కలగా ఉండే స్వగృహయోగం సొంత ఇంటి కళ అంతా కూడా నెరవేరడానికి ఏం పరిష్కారం చేసుకోవాలి అనేది జన్మజాతకాన్ని చూపించుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీ దేవాలయ ప్రాంగణంలో ప్రతినిత్యం కూడా రావి చెట్టునంతా కూడా నాటడం, ఆ దేవాలయ ప్రాంగణంలో ప్రతినిత్యం కూడా ఆ చెట్టు అంతా కూడా పెంచి పోషించడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది. దేవాలయంలో ఉండే పూజారి గారి అనుమతి తీసుకోవాలి, కమిటీ వాళ్ళ అనుమతి తీసుకోవాలి. అక్కడ దేవాలయంలో ఈ యొక్క వృక్షాన్ని నాటవచ్చా అని చెప్పేసి అడిగి దాన్ని మీ దగ్గరలో ఉండే దేవాలయంలో, ఏ దేవాలయమైనా పర్లేదు, రావి చెట్టును అంతా కూడా నాటడానికి, వేప చెట్టును నాటడానికి, మరియు ఇక్కడ శమీ వృక్షాన్ని నాటడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ వృక్షాలంతా కూడా దేవతా వృక్షాలు. దేవతా వృక్షాలను నాటడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది, అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక ఈ దేవతా వృక్షాలకి ప్రతినిత్యం కూడా పూజ చేస్తూ ఉంటారో మీకంతా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి, ఆకస్మిక ధన లాభం కలగడానికి, అదృష్టయోగం కలగడానికి, ప్రధానంగా వంశాభివృద్ధి శీఘ్రంగా కలగడానికి, సంతాన యోగం సిద్ధించడానికి, గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా భూవరాహ స్వామి చరిత్రని పారాయణం చేసుకోవాలి. మణదీపేశ్వరి వర్ణనంతా కూడా పారాయణం చేసుకోవడం. ఓం హ్రీం మణదీపేశ్వర్యే నమః, ఓం హ్రీం మణదీపేశ్వర్యే నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం అదృశ్య యోగానికి కలిసి వస్తుంది. మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ఈ పరిష్కారాన్ని ఆచరించండి. మీకంతా కూడా ఆకస్మిక ధనలాభం, ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే చతుర్థ పంచమాధిపతులు యొక్కరంగా ఉండాలి. చతుర్థ నవమాధిపతులు, దశమాధిపతులు యొక్కరంగా ఉండాలి. చతుర్థంలో కానీ నవమంలో కానీ పాపగ్రహాలు ఉండకూడదు. ఇటువంటి పరిష్కారం అంతా కూడా చూసుకోవాలి. మీ యొక్క జన్మజాతకాన్ని అంతా కూడా జ్యోతిష పండితులతోటి విశ్లేషణ చేసుకొని తగు పరిష్కారం చేసుకోవడం వల్ల జప హోమాది కార్యక్రమాలు, దాన హోమాది కార్యక్రమాలు, తంత్రము, మంత్రము, యంత్రంతో మీకు అంతా కూడా పరిష్కారం చూపించడం జరుగుతుంది. అదృష్టయోగం కలిసి వస్తుంది. ప్రధానంగా భూ సంబంధమైన లాభ నష్టాలు కానీ ఏమైనా జరుగుతున్నా, ఆర్థిక సమస్యలు ఉన్నా, కోర్టు కేసులు కానీ ఉన్నా కానీ దానికంతా కూడా ఈ యొక్క జప హోమాది కార్యక్రమాలతోటి మీకు విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి మణదీపేశ్వరి వర్ణన, ఈ యొక్క దేవీ భాగవతం చరిత్ర పారాయణం చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడుతూ ఉంటారు. మణదీపేశ్వరి వర్ణన అంతా కూడా ప్రవచనాలలాగా ఉంటాయి. ఆ ప్రవచనాలంతా కూడా వినడం వల్ల మీకు అదృష్టయోగం కలిసి వస్తుంది. మణదీపేశ్వరి భువనేశ్వరి రూపంలో ఏ రకంగా స్థిర నివాసంగా ఉంటుంది, మీకంతా కూడా ఏ దేవతలంతా కూడా మణదీపేశ్వరి యొక్క పీఠంలో అంతా కూడా ఉంటారు. మీకంతా కూడా వర్ణన చదువుకోవడం వల్ల ఆకస్మిక ధనలాభం, ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన, మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం, పరమేశ్వరుడు ఆరాధన విశేషంగా తీసుకోవడం వల్ల చెరుకు రసంతో పరమేశ్వరుడికి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, చెరుకు రసంతో మరియు ద్రాక్ష రసంతో, దానిమ్మ రసంతో అభిషేకాది కార్యక్రమాలు పరమేశ్వరుడికి అంతా కూడా ప్రదోష కాలంలో చేసుకోవడం వల్ల గృహయోగం సిద్ధిస్తుంది, అదృశ్యయోగం కలిసి వస్తుంది. ఆవు పాలతో చేసిన పెరుగన్నంతో హోమాది కార్యక్రమాలు శ్రీసూక్త విధానంగా చేసుకోవడం వల్ల శీఘ్రంగా గృహయోగం సిద్ధిస్తుంది, అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా మంగళవారం, గురువారం, శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం, ఖడ్గమాల స్తోత్ర పఠనం చేసుకోవడం, మరియు ఆవు పాలు చేసిన బెల్లం పరవాణాన్ని నివేదన చేయడం వల్ల గృహయోగం సిద్ధిస్తుంది. అదృష్టమైన
గురు కటాక్షం లభిస్తుంది. మీకంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల స్థిరలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది. మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి ఈ పరిష్కారం అంతా కూడా యోగకరంగా ఉంటుంది. తామర పూలతోటి, మల్లె పూలతోటి, తులసి మాలతోటి ఈ యొక్క మహాలక్ష్మి ఆరాధన అంతా కూడా విశేషంగా చేసుకుంటూ ఉండాలి. అఖండమైన లక్ష్మీ కటాక్షం లభిస్తూ ఉంటుంది. శ్రీమాత్రేమ.